బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన నాయకుడు బరి తెగింపు, రేవ్ పార్టీ పేరుతో నగ్గన నృత్యాలు అనే పేరుతో వెలువడిన కథనాలకు స్పందన. ఈ ఘటనపై జనసేన పార్టీ హైకమాండ్ తీవ్రంగా స్పందించింది. ఇంత దారుణానికి ఒడిగట్టి రేవ్ పార్టీ నిర్వహించిన వారిని పోలీసులు సైతం అరెస్టు చేశారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం నిడమరు మండలం కొవ్వుడి గ్రామంలో రేవ్ పార్టీ వ్యవహారం కలకలం రేపుతోంది. కొవ్వుడి గ్రామ శివారు రైస్ మిల్లులో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు వాకముడి ఇంద్ర పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 12వ తేదీన రేవు పార్టీ నిర్వహించిన జనసేన మండల అధ్యక్షుడు వాకముడి ఇంద్రను జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేసి అతని సభ్యత్వం రద్దు చేసినట్లు వెల్లడించిన ఉంగుటూరు జనసేన పార్టీ శ్రేణులు. ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు ఎవరు చేసినా పార్టీలో సహించేది లేదని వెల్లడించిన పార్టీ హైకమాండ్ రేవు పార్టీ నిర్వహించిన ఇంద్రతో పాటుగా 23 మందిని అరెస్టు చేసిన నిడమరు పోలీసులు. దీనికి పరోక్షంగా సహకరించిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు. ఈ నెల 12వ తారీఖున నిడమరు మండలం క్రొవ్వూరు గ్రామానికి చెందిన ఇంద్ర కుమార్ పుట్టినరోజు సందర్భంగా బావిపాలెం గ్రామం శివారులో రైస్ మిల్ నందు పుట్టినరోజు వేడుక జరుపుకుని అర్ధరాత్రి 12 దాటిన తర్వాత భీమవరం చెందిన ఇద్దరు ఎజ్రాలను తీసుకుని వచ్చి వారిచే అశ్లీల నృత్యాలను ప్రదర్శించి నిర్వహించిన వారిపై నిడమరు పోలీస్ స్టేషన్ నందు కేసు క్రైమ్ నంబర్ 176/24గా నమోదు చేసి దర్యాప్తులో భాగంగా 21 మందిని ఇప్పటివరకు అదుపులో తీసుకోవడం జరిగింది. వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటున్నాం. భవిష్యత్తులో ఎవరైనా ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడితే వారిపై కూడా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం. నిడమరు మండలం కొవ్వుడి గ్రామంలో మొన్న 12వ తారీఖున ఆ ఊరు జనసేన పార్టీ అధ్యక్షుడు వాకముడి ఇంద్రకుమార్ పుట్టినరోజు సందర్భంగా అశ్లీల నృత్యాలు మామూలుగా రేవు పార్టీ టైప్లో నిర్వహించడం జరిగింది. ఆ రేవు పార్టీ గురించి సోషల్ మీడియాలో వీడియోలు రావడం జరిగింది. దాని గురించి మా పార్టీ తరఫు నుంచి వెంటనే మేము స్పందించి అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన పార్టీ సభ్యత్వం నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అదే పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి ఆశయంతో పార్టీ స్థాపించారో ఆ ఆశయాల్ని తొంగలో తొక్కి వ్యవహారం చేసినందుకు గాను మా నియోజకవర్గ ఎమ్మెల్యే ధర్మరాజు గారు, మా పార్టీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారి ఆశయాల ప్రకారం మేము వెంటనే చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా సరే ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేసినా ఎటువంటి తప్పులు చేసినా వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరుగుతుంది.